గవర్నమెంట్ బ్యాక్డ్, డెబ్ట్ తక్కువగా ఉండే, అండర్ వాల్యూడ్ మరియు అనలిస్ట్ బై సూచన ఉన్న 3 స్టాక్స్. మొదటి స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఇది ఇండియా యొక్క ఎయిర్క్రాఫ్ట్ తయారీ దిగ్గజం. గవర్నమెంట్ కంపెనీ కావడంతో డెబ్ట్ తక్కువగా ఉంటుంది. అండర్ వాల్యూడ్ గా ట్రేడ్ అవుతుంది మరియు మల్టీ బ్యాగర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అనలిస్ట్ బై సిగ్నల్ కూడా ఉంది. సెక్టర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. ప్రస్తుతం ఇండియాలో రాబోయే దశాబ్దాల్లో బిగ్ గ్రోత్ ఉన్న కంపెనీ. రెండో స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బేల్. గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీ, డెబ్ట్ తక్కువ, వాల్యుయేషన్ పరంగా చౌకగా లభిస్తుంది. మల్టీ బ్యాగర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి మరియు అనలిస్ట్ బై రేటింగ్ ఉంది. సెక్టర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్. హాల్ మరియు బోల్ రెండు ఇండియన్ డిఫెన్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్టాక్స్. దేశ భద్రత పెరిగే కొద్దీ వీటి విలువ కూడా పెరగడం ఖాయం. మూడవ స్టాక్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో. గవర్నమెంట్ కంపెనీ, డెబ్ట్ తక్కువగా ఉంటుంది. అండర్ వాల్యూడ్ మరియు అనలిస్ట్ బై సిగ్నల్ ఉంది. మల్టీ బ్యాగర్ గా మారే అవకాశాలతో ఫైనాన్షియల్ సెక్టార్లో గుడ్ రెప్యుటేషన్. ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీల తాజా ఫైనాన్షియల్స్ చూస్తే మంచిది. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం తప్పనిసరి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ స్టాక్ అంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.